ఫైనల్లీ మహేష్ బాబు అండ్ రాజమౌళి గారి కాంబినేషన్లో వస్తున్న మూవీ అప్డేట్ అయితే ఇచ్చేశారు. రాజమౌళి గారు రీసెంట్గా పోస్ట్ చేశారు. మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా ఆగస్ట్ 9కి మూవీ టైటిల్తో పాటు గ్లిమ్స్ కూడా రిలీజ్ చేస్తాము అని. అండ్ ఈ గ్లిమ్స్ నెవర్ బిఫోర్ మీరు ఇంతకుముందు ఎప్పుడు చూసినట్టుండడు, కొత్త సర్ప్రైజ్ అయితే ఉండబోతుంది అని ఫ్యాన్స్కి అయితే ప్రామిస్ చేశాడు. చూడాలి ఆగస్ట్ 9కి సోషల్ మీడియా ఏ లెవెల్లో షేక్ అవ్వబోతుందో అని. అండ్ ఈ మూవీలో మహేష్ బాబు గారికి ఫాదర్ క్యారెక్టర్గా హీరో మాధవన్ గారు అయితే చేస్తున్నారు. ఈ మూవీ యాక్షన్ అడ్వెంచర్గా ఉండబోతుందంట. అండ్ ఫారెస్ట్లో ఉండబోతుందంట స్టోరీ మ్యాక్సిమం. అండ్ అలాగే ఈ మూవీ సంజీవిని గురించి ఉండబోతుంది అనేసి రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. పురాణాల నుంచి ఇన్స్పైర్ అయ్యారని. కాకపోతే టీం నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు ఇంకా. అండ్ ఈ మూవీ టోటల్ బడ్జెట్ వచ్చేసి 1000 crores పైగానే ఉండబోతుందంట. అండ్ హైలీ విఎఫ్ఎక్స్ కూడా వాడుతున్నారంట ఈ మూవీలో. అండ్ అంతేకాదు 50 crores ఖర్చు పెట్టి రామోజీ ఫిలిం సిటీలో కాశీ సెట్ అయితే వేశారంట. ఇది ఇప్పటి వరకు భారీ సెట్. అండ్ ఈ మూవీ వచ్చేసి 2027 సమ్మర్లో RRR రిలీజ్ అయిన రోజు రిలీజ్ అవ్వబోతుంది అని రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి, దానికి ట్రిబ్యూట్ లాగా. అండ్ ఈ మూవీ మీద చాలా రూమర్సే వచ్చాయి 2 parts ఉండబోతున్నాయని. కానీ మూవీ టీం వాళ్ళు చెప్పారు అలాంటిది ఏం లేదు, ఈ మూవీ సింగిల్ పార్ట్గానే ఉండబోతుందంట, ఒకే మూవీ అంట ఇది. అండ్ మహేష్ బాబు గారు ఈ మూవీ కోసం 200 crores రెమ్యునరేషన్ తీసుకున్నట్టు రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. ఇవి కొన్ని మహేష్ బాబు అండ్ రాజమౌళి గారి కాంబినేషన్లో వస్తున్న మూవీ క్రేజీ అప్డేట్స్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.